వస్తుంది? ఒకటి వర్మ గారు, ఈ బుడబొక్కడ మాటలంతా కూడా విని 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 వీళ్ళను మూల కూర్చోబెట్టా కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి సాంఘికంగా ఆర్థికంగా నాలెడ్జ్ ఉండి మాట్లాడతారా, నాలెడ్జ్ లేక మాట్లాడతారా, మళ్ళీ మేధావుల ముసుగులో వచ్చేసి మాకు అన్ని తెలుసని మాట్లాడే వాళ్ళతో మనం ఏం మాట్లాడలేము. అసలు విద్యాసాగర్ గారు ఫస్ట్ బుడబుక్కల మాటల విద్యాసాగర్ గారు ఆయన చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. మీరు విత్డ్రా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్. మీరు బుడబుక్కల మాటలు, బుడబుక్కల ఈజ్ ఏ కమ్యూనిటీ, బుడబుక్కల ఈజ్ ఏ కమ్యూనిటీ. దయచేసి ఓకే, కాంట్రవర్సీ చేసుకొని ఆయన మాట ఎవరింటారు కానీ చేసుకొని ఆయన చేసుకుంటాడు. నేను చేయాల్సిన అవసరం లేదు, నేను చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ అప్ టు యూ, ఇట్ ఇస్ అప్ టు యూ, అప్ టు ద ఛానల్, అప్ టు ద యాంకర్. ఇట్ ఇస్ అప్ టు యూ, అప్ టు ద ఛానల్. మీరు ఆపితే చాలు, ఇంకా మీరు ఆపితే చాలు. ఓకే, విద్యాసాగర్ గారు ఆయన ఎవరిని విమర్శించలేదు. ఆయన అక్కడ ఏదైతే అంశం ఉన్నదో అంశం మీద మాట్లాడుతున్నారు. మీరు పదే పదే అంశం మీదే మాట్లాడుతున్నానండి. నేను అంశం మీదే మాట్లాడదా, ఆయనకేంది అభ్యంతరం? నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుకోమని చెప్పండి. నేను ఉండాలని చెప్పి ప్రతి దాంట్లో ఏలు పెట్టడం ఎందుకు? ప్రతిసారి మీరు అనవసరం స్టార్ట్ చేసి ఆయన పెట్టడమే ఉంది. ఆయన చెప్పిన సమాధానం చెప్పండి. అమరావతి అంశం గురించి మాట్లాడండి. ఆయన ఎందుకు రావాలా? ఆయన సైలెంట్ ఉంటే పోలే. అవునండి, మీరు మాట్లాడిన దానికి కదా ఆయన మాట్లాడారు. నేను కూడా మాట్లాడి ఆయన ఏమైనా రాంగ్ గా మాట్లాడారా? విద్యాసాగర్ గారు అలా కాదండి, వినండి, అలాగా ఆ రకంగా మాట్లాడొద్దు. మీరు ఫస్ట్ టైం కూడా అలాగే మాట్లాడారు. స్టార్టింగ్ ఎత్తుకోవడమే ఆ రకంగా మాట్లాడేది. ఎందుకు ఎవరైనా మాట్లాడారు ప్యానెల్లోని? వర్మ గారు, ఇది 10 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి ఎవరినో కించపరుస్తే ఎందుకు మనం మాట్లాడటం? పాయింట్ లోకి రండి. మీరు ఊరికే పాయింట్ లోకి రండి. పాయింట్ లోకి రండి, టైం వేస్ట్. పాయింట్ లోకి రండి. ఇప్పుడే మమ్మల్ని మాట్లాడమంటారా, క్విట్ అవ్వమంటారా? అదే పాయింట్ లోకి రండి. అరే పాయింట్ లోకి రావాలంటే మీరు సైలెంట్ గా ఉండండి. మీరు సైలెంట్ గా ఉంటే పాయింట్ లోకి వస్తారు. అనవసరంగా 2 నిమిషాలు వేస్ట్ అయింది. ఇప్పుడు ప్రాచీన నాగరికత స్టార్ట్ అయిందే పరివాహక ప్రాంతాల్లో. అవగాహన లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం? అది నదీ ప్రవాహాలు ఏ నాగరికత అయినా సరే నదీ ప్రవాహాల్లోనే స్టార్ట్ అయింది. విశాఖపట్నం 30 లక్షల మంది జనాభా, పక్కన సముద్రం ఉంది కాబట్టి నగరం డెవలప్ కాలేదా? ఇప్పటికి విజయవాడ కృష్ణ మధ్యలో నది పోతోంది. ఎన్ని వందల సంవత్సరాల నుంచి నగరాలు ఉన్నాయో. మొత్తం ఆ పరివాహక ప్రాంతంలో 40 లక్షల మంది జీవిస్తున్నారు. ఏ నాగరికత తీసుకున్నా మీరు నదీ ప్రవాహాలతోనే, నీరున్న చోటనే మనిషి మనుగడ ఉంది. ఈయన ఏం మాట్లాడతారు? ఎవరిని డైవర్ట్ చేయడానికి మాట్లాడతారు వీళ్ళు? అంటే వీళ్ళు అవగాహనతో మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? ఇప్పుడు హైదరాబాదు మధ్యలో మూసీ నది ఉంది. 1926 సంవత్సరం వరదలు వచ్చాయి. కొన్ని వేల మంది చచ్చిపోయారు. మరి హైదరాబాద్ నగరం డెవలప్ కాలే? మూసీ నది ఎంత పెద్ద ప్రవాహం వచ్చిందో తెలియదు ఎవరికి. ఆ చరిత్ర కదా. దాని తర్వాత డ్యాములు కట్టారు. ఇప్పుడున్న హైదరాబాద్ లో 1926లో వచ్చిన వరదల్లో 7,000 మంది చచ్చిపోయారు. ఉప్పెన వచ్చింది 1970లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో. ప్రజలు వెళ్ళిపోయారా? అంటే మనము ఏదో రకంగా ప్రజల్ని, ఆ ప్రాంతాన్ని అవమానపరిచి, భయాందోళన సృష్టించి, వాళ్ళలో ఒక ఏమంటారంటే ఒక రకమైనటువంటి ఆందోళన క్రియేట్ చేసేసి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి రాజకీయంగా వాడుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఏమనాలా? ఒకటి. రెండవది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ వెనుకబడిన ప్రాంతం జిల్లాలే. ఇది నేను చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పారు. ఈయన ఏదో చెప్తున్నారు 1952 మద్రాసు ఏర్పడినదానికి కారణాలు ఏంటి? భాషా ప్రయుక్త రాష్ట్రాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్కు ముడి పెడతారా? 1956లో అప్పుడు విడిపోయినప్పుడు కర్నూలుకి వస్తే, తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలుగు వాళ్ళంతా ఒక చోట ఉండాలని చెప్పేసి అప్పుడు ఏర్పడిన ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అప్పుడు ఏర్పడిన వెంటనే 19 అనౌన్స్ చేసి ఢిల్లీలో అనౌన్స్ చేసిన వెంటనే ½ అన్ అవర్ లో హైకోర్టులో పిటిషన్ చేశారు.
మమ్మల్ని మా ప్రాంతాన్ని Okay. మమ్మల్ని సపరేట్ గానే పెట్టండి, మేము కలవడానికి వీలు లేదు, మేము కలవము అని చెప్పేసి పెట్టారు. అది అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ఏది విద్యాసాగర్ గారు హైకోర్టులో కేటేశారు. విద్యాసాగర్ గారు మీది బ్రేక్ చెప్పండి. మీది వాయిస్ బ్రేక్ అయ్యి వస్తున్నది, మీరు ఉన్నట్టున్నది. ఒక్క నిమిషం ఉండండి సార్, మీరు మాట్లాడండి.